ప్రజెంట్ హెయిర్ ఫాల్ అవుతుంది చచ్చిపోతురుగా. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది తెలియదు మీ అందరికీ? హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, బయట ఇష్టం వచ్చిన తిరుగుడు, ఎయిర్ పొల్యూషన్ ఉన్నది. ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎట్లయినా హెయిర్ ఊసిపోతుంది. టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ మాంసం తినంటారు, చేపలు తినంటారు, ఎగ్స్ తినంటారు, కాయగూరలు, పచ్చి కాయగూరలు అయితే అస్సలకే ముట్టంటారు. ఇవన్నీ తినకుంటే మన్ను కడిగించి ఏ హెయిర్ ఏడయ్యా పెరుగుతుంది? పెరగది. నూనె పెట్టుకోమంటే పెట్టుకోరు కదా. చిన్నప్పుడు మనం స్కూల్కి పోయే టైంలో తల్లిదండ్రులు తల్లి అయితే మరి కొట్టుకుంటా మరి చెంపల పూట పాక్కుంటా నూనె పెట్టుకుంటూ పంపిస్తుండే. అప్పుడు హెయిర్ అనేది మంచిగా ఉంటుండే, ఎందుకంటే నూనె పెడుతుండే కాబట్టి. ఇప్పుడు నూనె పెట్టుకోమంటే ఫేస్ గంగలు పోతుంది, ఆయిల్ ఫేస్ అవుతుంది, మెరది చూడరు. ఈజీ రీజన్ దీనివల్లనే ఇక హెయిర్కి నూనె పెట్టుడు బంద్. ఇక నూనె పెట్టుకోపోవడం వల్లనే కలాస్ ఇక ఫేస్ మంచిగా కనబడాల, నలుగురు చూడాల. ఇక నీకు హెయిర్ ఏడకించి దానికి ప్రోటీన్ మన్ను కాడికించి అందుతుంది. మాంసం తినమంటే తినరు. ఇక మాంసం తినకుండా నీకు ప్రోటీన్ విటమిన్ ఏడకించి అందుతుంది. అప్పుడు హెయిర్ ఫాల్ కాకపోతే ఏమవుతుంది? బయట తిరిగి టోపీ పెట్టుకోవాలి, లేకుంటే స్కార్ప్ ఇవన్నీ కట్టుకోవాలి. ఆడవాళ్ళు అయితే స్కార్ప్ కట్టుకుంటారు, మగవాళ్ళు అయితే టోపీ పెట్టుకుంటారు. అది నన్ను చూస్తలే అని నన్ను చూస్తలేని ఇది క్యాప్ పెట్టుకోమన్న ప్రాబ్లమే. ఈమెనైతే స్కార్ప్ పట్టుకోమన్నా నన్ను చూస్తలేని ఇది. ఇక దీనివల్ల నీకు హెయిర్ మీద ఎఫెక్ట్ చూపించకపోవడం ఏమవుతుంది కదా. ఇప్పుడు చుట్టూ ఊసిపోవడానికి రీజన్స్ ఇవే. ఎక్కువ టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం, మాంసాహారాలు, పోషకాలు కలిగిన ఫుడ్, ఫ్రూట్స్ తినకపోవడం, జ్యూసెస్ తాగకపోవడం, ఇలాంటి టైం టు టైం తీసుకోకపోవడం వల్లనే హెయిర్ ఫాల్ అవుతుంది. మన బాడీలో మెలమిన ఒక పదార్థం ఉంటుంది. అదేం చెప్తుంది తెలుసా? మనుషులున్న బాడీ యొక్క కలర్ చేంజ్ చేస్తుంది అదే. అంటే మనిషి తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా, కలర్ని డిఫైన్ చేసేది అదే. అండ్ హెయిర్ కలర్ని కూడా డిఫైన్ చేసేది అదే. కంటి కలర్ కూడా డిఫైన్ చేసేది అదే. అంటే కంటి కలర్ ఏ విధంగా ఉండాలని. నువ్వు టైం టు టైం సరైన ఫుడ్ తీసుకోకపోతే అప్పుడు అది ఏం చేస్తుంది? మెలమిన మీద ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? హెయిర్ కలర్ మారుతుంది. ఇక తెల్ల అవుతుంది. తెల్ల అయినప్పుడు ముసలో లెక్క కనబడుతుంది, అంతే. కలర్ మారుతుంది. కలర్ మారదంటే టైం టు టైం పోషకాలు కలిగిన ఫుడ్, విటమిన్ కలిగిన ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు నీ హెయిర్ అనేది మంచిగా గ్రోత్ ఉంటుంది, మెరుస్తుంది. అప్పుడప్పుడు నూనె పెట్టాలి. టైం టు టైం నూనె పెడితే హెయిర్ అనేది మంచిగా థిక్గా ఉంటుంది. ఎక్కువ కొబ్బరి నూనె చాలామంది చిన్నప్పుడు అయితే కొబ్బరి నూనె ఎప్పుడు రాకుతున్నాయి. ఇప్పుడు కొబ్బరి నూనె పెట్టమంటేనే ఫేసు అంత నూనె అయితే అని పెట్టుకోవడం బంద్ చేసారు. ఇక తెల్లబడకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మాంసం తినమంటే కొందరైతే మాంసం అయితే ముట్టరు, మాంసం తినరు, ఫ్రూట్స్ తినరు, జ్యూసెస్ తాగరు, పెరుగైతే అస్సలకే కొందరైతే పెరుగైతే చచ్చిపోతారు తినమంటే. ఇక పెరుగైతే దేకంది అసలు. అది ఏమవుతుందేమో అని పెరుగుని తినరు. పాలైతే ఇక ప్రజెంట్ అయితే బర్రెపాలు ఇక తాగమంటే కొందరు తాగుతారు, కానీ కొందరైతే ఇక పాకెట్ పాలు తాగుతారు. సో పాకెట్ పాల మీద కూడా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది అది మనిషి యొక్క బాడీ మీద. పాకెట్ పాలు తాగడం వల్ల కొందరికైతే టైం టు టైం సరైన పాలు. ఇప్పుడు బర్రెపాలు తాగాలని కూడా దాంట్లో కల్తీ ఉన్నది, నీళ్ళు కలుపుకుంటూ పోతుంది. ఇక అది పాలు కాదు, నీళ్ళే డైరెక్ట్. ఇవన్నీ వేయడం వల్ల మనిషి యొక్క హెయిర్ ఎట్లుంటుంది? ఎట్లయినా మనిషి యొక్క హెయిర్ అనేది గ్రోత్ అనేది అధికంగా ఉండదు, ఊసిపోవడం జరుగుతుంది. ఇక టైం టు టైం ఫుడ్ తీసుకోమంటే తీసుకోరు. ఈరోజు 12 తిన్నాడా? ఈరోజు 3 పూటలు తిన్నాడు అనుకో, ఇక రేపు 2 పూటలు. ఇక తెల్లరైతే 1 పూట కలాస్. మధ్యాహ్నం 11 తినే టైంలో ఇప్పుడు కొందరైతే 11 తింటారు, కొందరు 1 తింటారు. ఇక కొందరైతే ఇక 3 అవుతుంది, కొందరైతే ఇక రాత్రికి తింటారు, ఇక పొద్దున దాకా తినరు. ఇక ఎందుకంటే కొందరికైతే వర్క్ ఒత్తిడి, పని ఒత్తిడి వల్ల అప్పుడు ఏమైతే హెల్త్ దెబ్బతింటుంది టైం టు టైం సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. అదేం చేస్తుంది? హెయిర్ మీద ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది, బాడీలో ఉన్న ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది టైం టు టైం సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. ఇవన్నీ చేయడం వల్ల హెయిర్ ఊసిపోవడం జరుగుతుంది, హెయిర్ ఫాల్ కావడం జరుగుతుంది, బాడీలో ఉన్న ఆర్గన్స్ మీద దెబ్బ తినడం జరుగుతుంది టైం టు టైం సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. ఇప్పుడు కొందరైతే ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే, మీకు హెయిర్ అనేది ఫాల్ అనేది తక్కువగా, హెయిర్ ఊసిపోదంటే, హెయిర్ అనేది మంచిగా గ్రోత్ ఉండాలంటే ఒకటే టైం టు టైం సరైన ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్, విటమిన్, కాల్షియం ఇలాంటి అన్ని పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకోవాలి. కాయగూరలు తినాలి, ఎగ్స్ తినాలి, మాంసం తినాలి, లైక్ చేపలు, మటన్, చికెన్ ఇవంటి అన్నీ తినాలి. కూరగాయలు తినాలి, ఫ్రూట్స్ తినాలి, జ్యూసెస్ తాగాలి. ఇవన్నీ తింటేనే అప్పుడు హెల్త్ అనేది మంచిగా ఉంటుంది.
అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే బాడీ అనేది కంట్రోల్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది అంతగానం ఉండదు. కొందరికి వంశపారపర్యంగా కూడా ఉంటుంది. ఎందుకు? వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళు తీసుకున్న టైం టు టైం వాళ్ళు తీసుకున్న ఫుడ్ వల్ల వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. సో వాళ్ళకి పుట్టే పిల్లల మీద కూడా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది ఆటోమేటిక్గా. అది ఎట్లైనా కుడుతుంది. ఇప్పుడు వాళ్ళు టైం టు టైం సరైన ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి హెయిర్ అనేది ఫాల్ అంతానం ఉండకపోతుండే. సో వాళ్ళకి పుట్టే పిల్లలకు కూడా అంతానం ఎఫెక్ట్ ఉండదు. సో వాళ్ళకి ఎట్లా ఊసిపోయిందంటే వాళ్ళు సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్లనే. సరైన పోషకాలు, సరైన విటమిన్, సరైన ప్రోటీన్ కలిగిన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకు ఊసిపోతున్నాయి. ఇక వాళ్ళకి పుట్టిన వాళ్ళకు కూడా ఊసిపోవడం జరుగుతుంది. సో ఇదే ఇప్పుడు జెనెటిక్స్ అంటే ఇదే. అండ్ ఇప్పుడు కొందరికి ఏంటంటే వాళ్ళ తాత ముత్తాతలకి ఊసిపోయిన, అంటే కొందరికి తాత ముత్తాతలకి వాళ్ళకి హెయిర్ ఊసిపోయి వాళ్ళకి పుట్టే పిల్లలకు కూడా హెయిర్ ఊసిపోవడం జరుగుతుంది. సో మీకు ఆ విధంగా కావద్దంటే మీరు టైం టు టైం మంచి ఫుడ్ తీసుకోవాలి. లైక్ మంచి ఫుడ్ అంటే ఏంటంటే ఎగ్స్ తినాలా, ప్రోటీన్ కలిగిన ఎగ్స్ తినాలా, విటమిన్ కలిగిన ఫుడ్స్ తినాలా, లైక్ కాయగూరలు తినాలా, పచ్చి కాయగూరలు తినాలా, దుంపలు తినాలా, మాంసం తినాలా, చేపలు తినాలా, అన్ని రకాల ఫుడ్ తినాలి, పెరుగు తినాలా, పాలు తాగాల. ఇవన్నీ చేస్తేనే అప్పుడు హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. ఇవన్నీ తిన్నాక కూడా హెయిర్కి నూనె పెట్టాలి. బాడీ నుంచి అంటే తింటావు, బాడీ నుంచి ప్రోటీన్ లోపలికి వెళ్ళిపోతుంది, విటమిన్ అంతా. బయట నుంచి నువ్వు ఇయ్యాలి కదా. సో కొబ్బరి నూనె రాయాలి, మంచి ప్రోటీన్ కలిగిన, విటమిన్ కలిగిన మంచి కొబ్బరి నూనె హెయిర్కి మంచిగా మర్దన వేయాలి. మంచిగా హెయిర్కి మంచి నూనె రాస్తే అప్పుడు హెయిర్ అనేది ఊసిపోకుండా మంచి థిక్గా ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది. ఇలా నూనె పెడతావు, 4 రోజుల తర్వాత నూనె పెడతావు, ఒకసారి నెల మొత్తం నూనె పెట్టావు, ఇక నీ హెయిర్ ఏడికించి ఉంటే ఊసిపిస్తుంది, ఖచ్చితంగా ఊసిపోతుంది. టైం టు టైం ఫుడ్ తీసుకుంటేనే ఉంటుంది, టైం టు టైం నూనె పెడితేనే ఉంటుంది. ఈరోజు 3 పూటలు తింటావు, మంచిగా డైట్ పాటించాలని ఫిక్స్ అవుతావు. ఓకే, పొద్దున, సాయంత్రం, రాత్రి, అంటే ఈరోజు మంచిగా 3 పూటలు తింటావు, డైట్ మంచిగా పాటించాలని. ఇక రేపేమనిపిస్తుంది, దోస్తులు వస్తారు, వాళ్ళు వస్తారు, తిరుగుతావు, పొద్దున మధ్యాహ్నం తింటావు, ఇక డైరెక్ట్ రాత్రికే సాయంత్రం అటే వీక్తుంది. అప్పుడు నీకు ఏడరా, ఇక నీకు అప్పుడు ఇక కానే కాదు, ఇక హెయిర్ ఫాల్ అవుతుంది. ఇక నువ్వు డైట్ పాటించకపోతే నీ బాడీ ఆర్గన్స్ ఏడ సరిగ్గా ఉంటాయి, నీ హెయిర్ అనేది ఏడ సరిగ్గా ఉంటుంది, ఉండదు కదా, ఊసిపోతుంది. అంతే. నువ్వు మంచిగా ఫుడ్ తీసుకున్నా, మంచిగా డైట్ పాటిస్తేనే అప్పుడు నీ హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు బయట ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇక చెప్పరు అది. ఓకే, ఇక విలేజ్లలో ఉన్నారు కొద్దిగా పోపు, ఎందుకంటే వ్యవసాయం ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, కొద్దిగా అటు తిరిగినా నడుస్తుంది. ఇక సిటీలో అయితే ఘోరం, మొత్తం పొల్యూషన్. ఇక సో అలాంటి వాళ్ళకి పని ఒత్తిడి ఒక రకంగా, వాళ్ళకి జాబ్స్ చేస్తారు, వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. సో పని ఒత్తిడి, తిరుగుతూ ఉంటారు. దాంతోపాటు ఎయిర్ పొల్యూషన్, ఇక పని ఒత్తిడి వల్ల ఇంటికి చూసిపోతాయి, ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో కొందరైతే దీనివల్లనే చాలా ఘోరంగా చాలామందికి సర్టెన్ ఏజ్, లైక్ 30 ఏళ్ళ వచ్చేలోపటి బట్ట తల వచ్చేస్తున్నది, ఈ పెట్టు మొత్తం హెయిర్ అంతా మొత్తం పోతున్నది ఆ సర్టెన్ ఏజ్ వచ్చే లోపల. ఎందుకంటే అక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి జాబ్ చేసుకునే టెన్షన్ ఒకటి ఉంటుంది, టైంకి వెళ్ళిపోవాలా, లేకుంటే బాస్ ఇడతాడు అనుకుంటా, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, కాలుష్యం అధికంగా కావడం వల్ల కూడా అది కూడా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది హెయిర్ మీద. అండ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా, ఎక్కువ మంది ఇప్పుడు పని చేసుకొని బయట ఇంటికి వచ్చి వండుకొని తినంత ఒక్కొక్కరికైతే ఓపిక ఉండదు. సో బయట జంక్ ఫుడ్ తింటారు. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా సరైన ప్రోటీన్ అందక, సరైన విటమిన్ అందక, అప్పుడు అదేమవుతుంది, హెల్త్ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల హెయిర్ కూడా లాస్ కావడం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం అందరం ఉన్నాం. ఓకే, సో దీని నుంచి తప్పించుకోవాలా, దీని నుంచి మన హెయిర్ అనేది మంచిగా కాపాడుకోవాలంటే ఒకటే చేయాలి, టైం టు టైం ఫుడ్ మంచిగా తీసుకోవాలా, మంచిగా 3 పూటలు లేకుండా మంచిగా 4 పూటలు తినాలా, మాంసాహారం తినాలా, కాయగూరలు తినాలా, కూరగాయలు అయితే పచ్చి కాయగూరలు తినాలా. అది పచ్చి కాయగూరలు అంటే పచ్చి తినమన్నాడు కాదు, వండుకొని తినాలా, ఎగ్స్ తినాలా, ఫ్రూట్స్ తినాలా, జ్యూసెస్ తాగాల. ఇవన్నీ చేస్తేనే హెల్త్ అనేది మంచిగా ఉంటుంది, హెయిర్ కూడా సరైన ప్రోటీన్, విటమిన్ సరైన అందుతాయి, అప్పుడు హెయిర్ ఫాల్ అనేది కూడా ఉండదు. ఇది రీజన్. అండ్ అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి. ఈ పని ఒత్తిడి ఉంటుంది, సో దానికి కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అట్లయితేనే మీ హెయిర్ ఫాల్ అనేది అంతగానం ఉండదు. ఇవే రీజన్స్, ఏం లేదు ఎక్క. ఓకే,
మీకు హెల్త్లో ఏదన్నా ఇష్యూస్ ఉంటే అప్పుడు మీరు హాస్పిటల్ వెళ్ళి చూయించుకోవాలి అంతే. ఇక మెయిన్ రీజన్స్ ఏంటంటే సరైన ప్రోటీన్ విటమిన్ కలిగిన ఫుడ్ మంచిగా తీసుకుంటేనే హెయిర్ ఫాల్ అనేది ఉండదు. ఓకే, మీకు హెయిర్ ఫాల్ కావద్దంటే ఇవే మంచి ఫుడ్ తీసుకోండి, మంచి ప్రోటీన్ కలిగిన ఫుడ్ తీసుకోండి. ఒకవేళ మీరు బయట జాబ్కి వెళ్ళాలంటే క్యాప్ను ధరించండి. ఓకే, ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల హెయిర్ మీద మొత్తం అంత డట్టి, అంత దుమ్ము దుబ్బ ధూళి అంతా పడిపోవడం వల్ల అది ఏమవుతుంది అంటే హెయిర్కి ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది కొందరైతే షాంపూ వాడడం బంద్ చేసారు. ఈ కెమికల్స్ ఉన్న షాంపూలే ఈ ప్రజెంట్ ఉన్నాయి, కానీ కొందరు అవి కూడా పెట్టుకుంటూ బంద్ చేసారు కదా. ఇంతకుముందు అయితే కూకుడుకాయలు పెట్టుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం షాంపులు, కెమికల్ షాంపులు పెడతారు. సో అవి కూడా కొందరు రోజు పెడతారు. షాంపూ అయితే రోజు పెట్టినా కూడా హెయిర్ ఊసిపోవడం జరుగుతుంది. సో ఎప్పటికో ఒకసారి, లైక్ వారానికి ఒకసారి, లేకుంటే 4-5 రోజులకు ఒకసారి అట్లా పెడితే హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. సో ఎక్కువ శాతం అయితే దుబ్బ ధూళి పడకుండా చూసుకొని మంచి ఫుడ్ తీసుకోండి, అప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. ఓకే, అండ్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా హెయిర్ ఫాల్కి రీజన్స్ ఏంటంటే, ఒకటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవాలా, సరైన ప్రోటీన్ విటమిన్ కలిగిన ఫుడ్ తీసుకోవాలి. అంటే మాంసాహారాల ఫుడ్ తీసుకోవాలా, అదేవిధంగా కూరగాయలు తినాలా, ఫ్రూట్స్ కూడా తినాలా. ఓకే, నేను అది తినంటే మీకు హెయిర్ ఊసిపోతుంది, పక్కా చెప్తున్నా. అన్నీ తినాలి, అన్నీ తాగాల, టైం టు టైం మెయింటైన్ చేయాలా. మంచి ఫుడ్ తీసుకోండి, టైం టు టైం తినండి, అప్పుడు మంచి డైట్ ఫాలో అవ్వండి, హెల్త్ అనేది బాగుంటుంది. ఎక్కడికి మంచి ప్రోటీన్ విటమిన్ కలిగిన ఫుడ్ అన్నీ తినూర్రి, మంచిగా ఉండుర్రి. జంక్ ఫుడ్ని పక్కకు పడేరి. జంక్ ఫుడ్లో ఏముండదు, అధికంగా ఆ నూనె ఈ నూనె వాడడం వల్ల అది బాడీ మీద ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. మీరు న్యాచురల్ ఇంట్లో వాడే నూనె ఇంట్లోనే వండుకొని మంచి ఫుడ్ తినండి. ఓకే, అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. హెయిర్ ఫాల్కి రీజన్స్ ఒకటే, మంచి ఫుడ్ తీసుకోవాలా, ప్రోటీన్ విటమిన్ కలిగిన ఫుడ్ తీసుకోవాలా. అది తీసుకుంటే ఏమవుతుందంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కాదు. కొందరికి వంశపారపర్యంగా కూడా హెయిర్ ఊసిపోవడం జరుగుతుంది, కానీ వాళ్ళు సరైన డైట్ పాటిస్తే వాళ్ళకి అంతనా హెయిర్ అనేది ఊసిపోకుండా ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోండి అండ్ ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెస్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేయండి. ఓకే, ఇలాంటి పాటిస్తే మీ హెయిర్ అనేది ఫాల్ అంటే ఊసిపోకుండా ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీకు బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వెళ్ళి డాక్టర్ చూపించుకోండి. ఓకే, అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా డైట్ పాటించండి, డైట్ పాటిస్తే హెయిర్ ఫాల్ కదా. ఓకే, అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్.